ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైనటువంటి నామమున ఈ రోజున వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యంలోకి వెళ్ళే ముందు మనకి స్కూల్కి పోయినటువంటి టైంలో ఒకసారి ఏం జరుగుతుందంటే ఈ కెరీర్ డెవలప్మెంట్ క్లాసెస్ అని జరుగుతూ ఉంటాయి. కెరీర్ డెవలప్మెంట్ అంటే జీవితంలో ఇబ్బందులు ఎదురైనప్పుడు, కష్టం వచ్చినప్పుడు వాటిని ఎలా తట్టుకోవాలని కొంతమంది ట్రైనింగ్ తీసుకొని ఆ కోర్సు నేర్చుకొని వచ్చి, కోర్సు నేర్చుకున్న తర్వాత ఆ కోర్సులో నుంచి కొన్ని విషయాలు మనకు చెప్పి మీకు ఎదురయ్యే పరిస్థితుల్లో మీరు ఇలాగుండాలని చెప్తా ఉంటారు. ఇలాగుండాలని చెప్తా ఉంటారు. ఈరోజు వాక్య ధ్యానంలో దేవుడు కూడా ఇట్లాంటి పరిస్థితి ఎదురైనప్పుడు దేవుని మనుషులకి దేవుడు ఏం చేస్తాడంటే బలపరుస్తాడు, మనుషుల్ని బలపరుస్తాడు. దేవుడే, నేను కాదు, దేవుడే. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఎక్కడైతే మీరు ఉన్నారో, ఏదైనా కావచ్చు, ఉన్నారో అక్కడ ఏ మనగాడు, ఏ బలవంతుడు వెనక ఒక మంది మార్పులాన్ని పెట్టుకొని, ఒక గుంపును పెట్టుకొని నవ్వుకుంటా ఉంటే మీరేం చేస్తారంటే దేవుడు ఇప్పుడు చెప్పబోయేటువంటి మాటల్ని హృదయంలో పెట్టుకోండి. దేవుని లేఖనాల్లో నుంచి చూద్దాం. దేవుని లేఖనాల్లో నుంచి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 12వ వచనం. కాబట్టి వడలిన చేతులను, సడలిన మోకాళ్ళను బలపరచుడి. కాబట్టి వడలినటువంటి చేతులను, సడలినటువంటి మోకాళ్ళను బలపరచాలి. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారంటే, ఇంకా వాళ్ళంటే ఎవరో కాదు, మీరు నేను అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను కూడా కాదు, మీరే అనుకుందాం. దేవుడు నాకు చెప్పమని చెప్తా ఉన్నాడు, మీరే అనుకుందాం. ఈ బలహీనమైనటువంటి పరిస్థితులు ఎవరైతే ఆ గుంపులు పెట్టుకొని, ఆ మంది మార్పులాన్ని పెట్టుకొని నవ్వుతా ఉన్నారో వాళ్ళని చూసి భయపడిపోయి నడవాల్సినటువంటి టైంలో నడవకుండా, మోకాళ్ళలో పటుత్వం లేకపోతే ఏం నడవటానికి వస్తుంది? ఆ పటుత్వం కూడా ఎందుకు లేదంటే ఈ నవ్వుతా ఉన్నాడు కదా, మీకు ముందు ఎవరైతే నిలబడి నవ్వుతా ఉన్నారో వెనక మందిని చూసుకొని, మనుషుల్ని చూసుకొని వాళ్ళని బట్టి మోకాళ్ళల్లో ఆ పటుత్వం అనేది లేకుండా పోయింది. 3 పూట్ల తిన్నారు. 3 పూట్ల తిన్నాక బలం ఉంటుంది కదా. తిన్నా కానీ పాదాలకి, చేతలకి పటుత్వం ఎందుకు లేదంటే అది తిన్న ద్వారా వచ్చేటువంటి బలం కాదు, కానీ వాటికి కావాల్సింది ఈ పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుడు చెప్పేటువంటి ఆ బలమైనటువంటి ఆహారం, ఆత్మీయ ఆహారం. అది కనుక పాదాలకి, చేతులకి, మోకాళ్ళకి వస్తే అప్పుడేం జరుగుతుందంటే బలపరచబడుతుంది. ఇప్పుడు కూడా దేవుడు అదే చెప్తా ఉన్నాడు, మీకు బలం కావాలి. ఏం బలం కావాలంటే దేవుడిచ్చేటువంటి ఆ వాక్యంలో ఉన్నటువంటి దేవుని బలం కావాలి, మనుషులది కాదు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మళ్ళా చెప్తా ఉన్నా, మనుషుని ఇదైతే కాదు. నేను ఎక్కడ ఏ కెరీర్ డెవలప్మెంట్ క్లాస్కి అటెండ్ కాల, ఎవరు నాకు చెప్పాల. దేవుడే చెప్తా ఉన్నాడు, మీకు
బలమైనటువంటి దేవుడు ముందున్నాడు. ఆ వెనుకున్నటువంటి మనుషులు వెనక నుంచి వెనక్కి వెళ్ళిపోతారు. మీకు ముందున్నటువంటి దేవుడు ఏం చేస్తాడంటే తోవని సరళము చేసుకుంటూ పోతాడు. ఈ వడిలిపోయినటువంటి చేతులకి ఆ పటుత్వం లేకుండా సడిలినటువంటి మోకాళ్ళకి బలాన్ని ఇస్తాడు. భయపడకండి, ఏ మనగాడు ఏమీ చేయలేడు. మనం ఎక్కడికన్నా షాపు పోతాం కదా, ఎక్కడికో ఎందుకు రైలు షాపు పోతాం, లేదా ఈ కంపెనీలలో కూడా కొన్ని కంపెనీల్లో బయోమెట్రిక్ పెడతా ఉన్నారు. అట్లాగే ఏది పెడితే కొన్ని హ్యూమన్స్ అప్పుడు వస్తుంది వీళ్ళు ఉన్నారని. ఆ భయపడేటువంటి పరిస్థితుల్లో మనకు కలగజేసినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, ఆ మనుషులకి దేవుడు ఒకసారి దేవుడు ఏది పెట్టిందంటే ఇట్లా వాళ్ళ బతికేమవుతుందంటే భూమి మీద నుంచి కొట్టువేయబడుతుంది. దేవుడు ఏది పెడితే వాళ్ళ బతుకులు ఏమవుతాయి అంటే కొట్టువేయబడతాయి. ఒక మనుషునికి ప్రాణం పోయాలన్నా తీయాలన్నా దేవుని చేతిలో ఉంటది. ఈ దేవుడు ఏమంటా ఉన్నాడంటే మీకు ముందు నేనున్నా, నేను మా ఇంట్లో చిన్నోళ్ళు కదా, అందులో నేను చిన్నోళ్ళే కాదు, మళ్ళీ అందులో మా ఇల్లు, మా నాయన, మా తాతోళ్ళు ఎవరికి కూడా పేరు ప్రఖ్యాతులు లేవు. పెద్ద గొప్ప ఫ్యామిలీ ఏం కాదు మాది, పేరు తెచ్చుకున్నటువంటి కుటుంబం కాదు, ఆ వంశమే కాదు మాది అని దేవునికి ఈ న్యాయాధిపతుల్లో ఉన్నటువంటి ఒకనొక ఆయన చెప్తాడు. న్యాయాధిపతుల గ్రంథంలో ఉంటాడు. ఆయన పేరు గిద్యోను. ఆయన పేరు గిద్యోను. గిద్యోను తోటి దేవుడు చెప్తే, నువ్వెందుకు వాళ్ళని చూసి భయపడుతూ ఎందుకు, నీకు ముందు నేను కదా, వాళ్ళకి అయితే అనుకున్నారు మనుషులు, నీకు ముందు నేను కదా, నిన్ను నేను బలపరుస్తా ఉన్నా, నువ్వు ఉండాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు నిలబడు. నీకు ముందున్నటువంటి వాడు ఎవడైనా ఎంతగా పగలబడి నవ్వుకున్నా పట్టించుకోవద్దు. పగలబడి ఎంత నవ్వుకున్నా పట్టించుకోవద్దు. పట్టించుకున్నవే అనుకో, నీ ముందుకు పోలేవు. దేవుని వాక్యాన్ని పట్టించుకోవాలి. దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని పదే కరెంటు తయారయ్యేటప్పుడు ఆ టర్బైన్లు అటు తిరుగుతాయి. పదే లేఖనము ధ్యానం చేస్తూ ఉండాలి. బలం కలుగుతుంది. ఈ మోకాళ్ళల్లో ఈ చికెన్ 65 అని చెప్పంటే కదా, అవి ఎంత తిన్నా కానీ మోకాళ్ళకి బలం రాదు. దేవుని వాక్యాన్ని గనక ధ్యానిస్తే పచ్చడి మెతుకుని తిన్నా సరే బలం వస్తుంది. పచ్చడి మెతుకుని తిన్నా సరే బలం వస్తుంది. దేవుడు కూడా గిద్యోను తోటి ఇదే చెప్తా ఉన్నాడు, నువ్వేం భయపడకు, ఎక్కడ కూడా కించిత్ భయం అనేది నీ పాదాలకి కానీ అరిచేతులకు కానీ అంటించుకోగాకు. ఎందుకంటే నీకు ముందు నేనున్నా. అక్కడ ఉన్నటువంటి వాడు అనుకున్నటువంటి బలవంతులు ఎంత మనగాళ్ళైనా సరే వాడు అనుకున్నటువంటి నంబర్స్, లెక్కకు మించినటువంటి సభ్యులు, లెక్కకు మించినటువంటి ఈ చెత్త ఎంతున్నా సరే ఈ ఒక్కడు ఎగిరిపోయినట్టు ఆ మిగిలిన వాళ్ళందరూ కూడా ఎగిరిపోతారు. మీ ముందు నిలబడి నవ్వుతా ఉన్నారు చూడండి. వాళ్ళు అనుకున్నటువంటి బలాన్ని చూసుకొని ఎగురుతా ఉన్నారు కదా, వాళ్ళు అనుకున్నటువంటి బలము ఎంతదైనా సరే ఈ ఒక్కనితో దేవుడు ఆ బలం అంతటిని సమానంగా చేసి వీళ్ళు ఎగరగొడతాడు. అర్థమైందా? దేవుడు అంటాడు, లేఖనం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. లేఖనంలో దేవుడు ఏమంటాడంటే 6వ అధ్యాయము 15వ న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 15, 16 వచనాల్లో ఉంటది. అతడు చిత్తము నా ఏలినవాడ, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను. నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పును. అందుకు యెహోవా,
అయిననేమి నేను నీకు తోడయుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిథ్యానీయులను నీవు హతము చేయదవని సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు ఏమని చెప్తా ఉన్నాడంటే, దేవుడు ఈ చేతల్లో బలం లేదు. ఈ గిజ్జోనికి మనకలాగానే మన బోటోడే బలం లేదు, వడిలిపోయినాయి, చేతులు వడిలిపోయినాయి అంట. మోకాళ్ళు కూడా సడలిపోయినాయి. అంటే మోకాళ్ళు అడుగు తీసి అడిగేటానికి బలం అనేది లేకుండా పోయింది. ఎందుకుంటది మరి? ఒకసారి యుద్ధానికి పోదాం, మనం యుద్ధానికి పోదాం. మా తాత ముత్తాతలు ఊర్ల మీద పడి మందలు గనక ఎట్లాగైతే కాపరు తోలుకొని పోతాడో అట్లాగా ఓళ్ళనే సంపేసుకొని వచ్చినట్లు మా తాత ముత్తాతలు, మా నాయన వాళ్ళు చెప్పినట్టు నాకు గుర్తే పోదాం. అట్లా వాళ్ళకు పుట్టినటువంటి మనుషుడు నేను, నాకు కూడా వాళ్ళకున్న బలం ఉంటుంది, పోదాం అని చెప్పానని అనుకున్న మనుషుడు కాదు ఈయన. ఈ గిజ్జోను అంతటి బలవంతుడు కూడా కాదు. ఏమంటా ఉన్నాడంటే, మా తాత ముత్తాతలు చూస్తేనా వాళ్ళు ఎందుకు పనికిరారు, ఎందుకంటే మేము ఎన్నడూ యుద్ధాలకు పోయింది లేదు, ఎక్కడ పేరు తెచ్చుకున్నది లేదు. అందులో ఈ విషయం పక్కకు పెడితే మా ఇంట్లో నేను చివరిలో పుట్టినటువంటి వాడిని, అంటే ఇంట్లో అందరికంటే చిన్నవాడిని నేను. అప్పుడులో ఏం జరిగేదంటే, యుద్ధానికి పోవాలంటే ఇంట్లో పెద్దోడు మాత్రమే యుద్ధానికి పోయేటోడు, సైన్యంలో చేరాలి. ఎవరు చేరాలంటే ఇంటికి పెద్దోడు మాత్రమే సైన్యంలో చేరాలి. దేవుడు వచ్చి ఈ గిజ్జోన్తో చెప్తా ఉంటే, గిజ్జోన్ ఇవన్నీ చెప్పి చివరిలో ఈ మాట చెప్తాడు. మా తాత ముత్తాతల పెద్ద యుద్ధ వీరులు కాదు, నేను ఆ విషయం కొంచెం పక్కకు పెడితే మా ఇంట్లో నేను చిన్నోడిని, మరి ఏదని భయాలతో యుద్ధానికి చెప్పు ప్రభు అని అంటే, అయిననేమి నీకు చెప్పేది ఎవరనుకున్నావు? సంవత్సరం పాటు కోర్సు నేర్చుకొని సర్టిఫికేట్ ఆఫీస్ రూమ్ లో చూపించి మీ పిల్లలకు నేను కెరీర్ డెవలప్మెంట్ క్లాసులు చెప్తా అని వచ్చినటువంటి మనుషుడు కాదు యెహోవా. అందుకు యెహోవా ఏమంటాడంటే, అయిననేమి, అయితే ఏంది, నేను నీకు తోడుకున్నా కదా, నీకు పోయినాకేం జరుగుతుందంటే ఆ మందుని చూసుకొని నవ్వుతా ఉన్నాడు చూడండి. ఈ ఒక్కడిని ఎలాగైతే నాశనం చేస్తావో అలాగనే వాడు అనుకున్నటువంటి వాళ్ళని కూడా ఒక్క దెబ్బతో ఒక్క మనుషుల్ని కొట్టినట్లుగా వాళ్ళందరినీ కొట్టేస్తాం. వాళ్ళందరినీ కూడా ఒక్క దెబ్బతో ఒక్క మనుషుల్ని కొట్టినట్టే వాళ్ళందరినీ కొట్టేస్తాం అని దేవుడు చెప్తాడు. ధైర్యం వస్తుంది. ఇంకా దేవుని వాక్యం వచ్చిన తర్వాత ధైర్యం వస్తుంది. ఆ వాక్యాన్ని పొందుకొని నడవాల. గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుందంటే, ఒక లేఖనము మనకి దేవుడు చెప్పిన తర్వాత లేఖనానుసారంగా మనం నడిచినట్లయితే కాలం ఏం జరుగుతుందంటే ముళ్ళు జరుగుతుంది కదా, గడియారంలో ముళ్ళు జరుగుతుంది కదా, అలాగా గంటకి మనం నడుస్తూ ఉన్నప్పుడు వాక్యానుసారంగా దేవుని వాక్యము మన వద్దకు వచ్చిన తర్వాత నుంచి మనము అడుగు ముందుకు వేస్తూ ఉంటే ముళ్ళు గనక గడియారంలో ఒకటి జరిగినట్లుగా కాలము మనకు అనుకూలపరచబడుతుంది. అంటే ఆ లేఖనానికి అనుకూలముగా కాలము తిరుగుతుంది, మీకు అనుకూలపరచబడుతుంది. మీరు దేవుని మనుషులు, దేవుని ఆత్మచేత ముద్రించబడినటువంటి సర్వోన్నతుడైనటువంటి దేవుని సైన్యము. మీరు యుద్ధం ఆయన చేస్తాడు, మనం నుంచుంటే చాలు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ జీవితాల్లో ఉన్నటువంటి ఆ నవ్వేటువంటి వాడు అనుకున్నటువంటి ఆ చెత్తని దేవుడు తీసేస్తాడు. ఆమేన్. మీ ముందు లేకుండా తొలగించేస్తాడు. అలాగే ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఉదయ కాలమందు నాయన, ఈ బలహీనమైనటువంటి స్థితిలో నీ ప్రజల ముందు ఎవరైతే
బలహీనమైన పరిస్థితులను కలుగజేస్తూ వికటముగా నవ్వుతూ ఉన్నారో అటు వారందరికీ నీవు యుద్ధశ్రాణివయ్యుండి నీ బిడల ముందు నిలిచినటువంటి బలవంతుల బలమును నీ పాదాల కింద అనగదొక్కి నీ బిడల పక్షముగా నిలిచి శౌర్యమును ప్రభావమును పరాక్రమమును కనపరిచి నీ వాక్యము నీ బిడలకు జీవము, వారి యొక్క చేతలను మోకాళ్లను బలపరిచి నడిపించేటువంటి జీవము కలిగినటువంటి వాక్యము. ఈ వాక్యము చేత నిబిడలను అయ్యా బలపరిచి వారి జీవితంలో వారిని తండ్రి వారి శత్రువుల ముందు పరిశుద్ధుడా నిన్ను బట్టి నిల్వ చేయమని నిబిడలను మరొక జ్ఞాపకం చేసుకోనండి. ఈ మనవులను యేసు మహిమ కలిగిన నామమును ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని శాశ్వత కాలపు కృప ఆయన పరిశుద్ధులమైన మనకు తోడయ్యుండి మనలను నడిపించును కాక. ఆమేన్, ఆమేన్.